ఆ పాపం నుంచి ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించక తప్ప మీరు దేన్నైనా మోసం చేయగలరు. సూర్యచంద్ర గారు మనల్ని వదిలి అనంతలోకుల గురించి, ఆత్మ ఆవేదన గురించి, ఆత్మ ఘోషగా మేమేం చేయలేం. బాలకృష్ణ గారు ఒక సాధారణ జన్మ నుంచి వేరొక జన్మకు వెళ్తున్నానా అది చనిపో, ఆ వేడి, ఆ మాటలు, శబ్దాలు అనుకుంటారు నేను చనిపోయాను, నాకు ఆత్మ ఘోష. మీరు ఎప్పుడైతే బలవంతంగా చనిపోతారో చనిపోయిన మరుక్షణమే వేరు. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. ఈ వీడియోని కొంచెం పర్సనల్గా తీసుకోండి. మీకు నేను స్వయంగా చెప్తున్నట్టుగా భావించండి. ప్రత్యేకంగా వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి మీకోసమే ఈ వీడియో. ఇక మన శివకేశవ్ గారు లేరు. శివకేశవ్ గారు మనల్ని వదిలి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక విధంగా భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను. శివకేశవ్ గారి విషయం చెప్పగానే చివర్లో కనీసం ఒక 5 నిమిషాలు మన సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నాను. చావు పుట్టుకల గురించి, ఆత్మ ఆవేదన గురించి, ఆత్మ ఘోష గురించి, జ్ఞాపక శక్తి గురించి, మనస్సు గురించి, శరీరం గురించి మీకు చెప్పబోతున్నా. ఖచ్చితంగా అవి వింటారని ఆశిస్తున్నా. అయితే ఈ కేశవ్ గారు మన కృష్ణ ధర్మరక్షణ సంస్థతో గత 3.5-4 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఆయన యాక్టివ్ కార్యకర్త ఏమీ కాదు. అప్పుడప్పుడు మనం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దానికి ఒక 4-5 కార్యక్రమాలు చేస్తే కనీసం ఒక్కదానికైనా ఆయన హాజరయ్యేవారు. దానికి తోడు ఏదైనా అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తే దానికి కూడా తన వంతుగా ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు ఆ కార్యక్రమాలకు అందించేవాడు. అలా రాజమండ్రి కార్యక్రమాలు జరిగాయి. అట్లా ఆయన నాకు పరిచయం. మన సంస్థలో గ్రూప్లో ఒక సభ్యుడిగా ఉన్నారు ఆయన. ఆయన ఆర్థిక ఇబ్బందులతో చాలా దారుణమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన. అంటే సాధారణంగానే హిందువుల్లో ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ధర్మ పోరాటంలో పనిచేసేవారికి కావచ్చు, ధార్మికంగా సేవ చేసేవారికి కావచ్చు, సహజంగానే చాలా దారుణమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి. వారికి వచ్చేటువంటి జీతం కానీ, వారికి వచ్చేటువంటి రాబడి, వారి జీవన శైలి, అంటే వాళ్ళు బతకడానికి కూడా సరిపోవటం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాంటి వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు అప్పు భారం పెరగడంతో అతను ఎలాంటి దారుణమైన మార్గాన్ని ఎన్నుకున్నారంటే గడ్డి చనిపోవడం కోసం మందు కొడతారు కదండి, అలాంటి ఆ గడ్డి మందుని ఒక 10 ml తాగితేనే చాలా దారుణమైనటువంటి బాధని అనుభవిస్తారంట డాక్టర్ గారు చెప్తున్నారు. అలాంటిది ఆయన బాటిల్ 1/2 లీటర్ బాటిల్ తాగేశారంట. 1/2 లీటర్ బాటిల్ ఈ గడ్డి మందుది ఇంట్లోనే తాగేశారంట. అంటే శరీరం ఎంతగా ఉడుకుపోయి ఉంటుంది, లోపల రక్త మాంసాలు ఎంతగా దెబ్బతిని ఉంటాయి. అలా అవుతున్నప్పుడు తను ఎంత క్షోభ అనుభవించుంటాడు, ఎంత బాధని, పెయిన్ని అనుభవించుంటాడు చెప్పండి. ఒక మనిషి చిన్న సూది గుచ్చుకుంటేనో, డాక్టర్ ఇంజెక్షన్ చేస్తేనే, లేకుంటే రోడ్డు మీద వెళ్తే ఒక గోరు లేస్తేనో, ఒక చిన్నగా కాలితేనో అల్లాడిపోయేటువంటి మనిషి శరీరం అంత దారుణమైనటువంటి క్షోభ, అంత విషాన్ని కడుపులో మింగడం, ఆ తర్వాత అవయవాలు మెల్లమెల్లగా పాడవడం. ఎందుకు ఇంత దారుణమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆర్థిక సమస్యలతో ఉన్నవారు ఇంత దారుణమైన మార్గాన్ని ఎంచుకోవాలా? మీరు ఎవరి మీదో పగ తీర్చుకోవాలనో, లేకుంటే కుటుంబ సభ్యులకు బుద్ధి రావాలనో, లేకపోతే సమాజం ఇంకేదో నన్ను అవమానిస్తుందనో, లేకుంటే నేను చచ్చిపోతే కానీ సమస్యలకు పరిష్కారం ఉండదనో, ఎందుకు అంత చెడు మార్గాన్ని, అంత భయంకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు? చనిపోతే అన్నిటికీ పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు నేను చివరిలో చెప్పబోయేది అదే. ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అంకితం. ఖచ్చితంగా చూపించండి. అప్పుల బాధతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడమని చెప్పండి. ఎవరైతే నిరుత్సాహంతో కుమిలిపోతున్నారో సాక్షాత్తు ఆ భగవంతుడి మాటలు ఈరోజు మీకు చెప్పబోతున్నా. దయచేసి చెప్పండి. ఈయన చనిపోయారు కాబట్టి అది ఏదో కారణంతో చనిపోయినా ఆయన మన కృష్ణ ధర్మ లక్షణాలు ఒక సభ్యుడిగా ఉన్నాడు కనుక ఆయన అప్పులు ఏమీ మనం తీర్చలేము. ఎందుకంటే అతను చేసినటువంటి అప్పులన్నింటినీ మనం తీర్చేసి
అతనికి క్లీన్గా మనం ఏం చేయలేం, అంత స్తోమత మనకేం లేదు, కానీ ఎంతో కొంత చేయాలి. దానికోసం రాజమండ్రి దాసరాజు నాతో చెప్పాడు ఆ విషయం. నేను ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు ఫోన్ చేసాడన్నా, ఇలా ఉందన్న, ఇలా మన శివకేశవ్ గారని ఇలా చనిపోయారు, మనం ఏదైనా చేయాలన్నా పాపం అంటే, తమ్ముడు నేను వచ్చాక చూద్దాం. అతను కూడా దాసరాజు కూడా ఒంట్లో బాగాలేదు ఒక 4 రోజులు. అప్పుడు అలా వచ్చిన తర్వాత గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. గ్రూప్లో మెసేజ్ పెట్టిన తర్వాత ఒకసారి మీకు ఇది చెప్పాలనిపిస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తే శివకేశవ్ గారు. అయితే ఆయనకి కొంత డబ్బు మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యని అర్ధాంగిని కలిసి, అమ్మ పూర్తిగా మేము ఏం చేయలేం, కానీ పిల్లలు ఎదిగి ఉన్నారు, ఏదైనా భవిష్యత్తులో ఏదైనా సహాయం కావాలితే మన సంస్థ నుండి చేద్దాం, మా గ్రూప్ సభ్యులందరూ కూడా మీకు అండగా ఉంటారని ధైర్యం చెప్పడంతో పాటు వారికి కొంత ధనాన్ని చేతిలో పెట్టడం జరిగింది. ఎంత అనేది చెప్పడం అప్రస్తుతం. అలాగే ఒక నెలకు సరిపడా కూరగాయలు, అలాగే పప్పు, నూనె వంటివి, అలాగే ఒక బియ్యం బస్తా కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఇచ్చిన వారికి కొంతమంది పేర్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. సాయి చరణ్ 2000 రూపాయలు, పట్టాభి రామారావు గారు 5000 రూపాయలు, పాడేరు రాఘవ గారు 3000 రూపాయలు, యలమంచిలి బుజ్జి గారు 5000 రూపాయలు, కొంచ ఈశ్వరరావు గారు 1000 రూపాయలు. ఈయన సాధారణ ఒక తాపి పనిచేసే వ్యక్తి. రాము గారు తిరుపతి, ఆయనకు డ్రైవర్ 1000 రూపాయలు. గణేష్ గారు 1000 రూపాయలు. గౌతమ్ కుమార్ చిన్న పిల్లోడు 201 రూపాయి. కాశీరావు గారు 2000 రూపాయలు. బాలకృష్ణ గారు ఒక సాధారణ చిరు ఉద్యోగి 300 రూపాయలు. గుత్తల దుర్గారావు గారు, అతనే ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతం అవుతున్నాడు. ఆయన కూడా 500 రూపాయలు ఇచ్చారు. సాంబశివరావు గారు 500 రూపాయలు. దాసురాజు మా తమ్ముడు, అతనే ఆర్థిక స్థితులు బాగోలేదు, పైగా దాని తోడు ఆరోగ్య సమస్య కూడా, మొన్న 4 రోజుల హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి, పిల్లల చదువులు, అతను కూడా 500 రూపాయలు. ఇలా మొత్తం కలిసి గ్రూప్ సభ్యుల్లో ఒక్క రోజులోనే కొంత డబ్బుని, ఇంకా చిన్న చితగా ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళి అలా భార్య చేతులు పెట్టడం జరిగింది, ఏమైనా ఖర్చులకు పనిచేస్తాయని. అది. ఆ తర్వాత దాసరాజు బయటకు వచ్చి తర్వాత మాట్లాడిన మాటలు ఒక చిన్న క్లిప్ వినండి, తర్వాత అసలు విషయానికి వెళ్దాం. ఒక ధర్మ కార్యకర్తకి ఖచ్చితంగా మన సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో మన కార్యకర్తలందరూ మాట్లాడుకొని నిన్న రాజమండ్రి కృష్ణధర్మ గ్రూపులో ఆర్థిక సహాయం చేయాలని పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో పెద్ద మనసు చేసుకొని మన పట్టవి గారు కావచ్చు, రాఘవ్ గారు కావచ్చు, కాశీరావు గారు కావచ్చు, మన దుర్గారావు గారు కావచ్చు, ఈశ్వర గారు కావచ్చు, అలాగే మా తమ్ముడు సాయిచన్న, గౌతమ్, బాలకృష్ణ, మన నాగబాబు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద మనసుతో తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి ఇవాళ కృష్ణ ధర్మరక్షణ తరఫున ఒక 22,000 రూపాయలు మరియు మన కేడీఆర్ గారు 3,000 రూపాయలు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు ఇవ్వమని చెప్పి వారి ఈరోజు ఆ యొక్క కుటుంబానికి ఆ నిత్యావసర వస్తువులు అలాగే 22,000 రూపాయలు మన సంస్థ నుంచి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా మనతో కష్టపడి ధర్మ కార్యక్రమాల కోసం ముందుకు వస్తూ ఏదైతే ఈ ధర్మ సైనికుడు సేవలు గుర్తించుకొని ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండానే వాళ్ళకి ఆర్థిక సహాయం, అలాగే ఆ కుటుంబానికి వాళ్ళ అమ్మాయి డిగ్రీ చదువుతుంది, తనకి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చేలాగా, అలాగే రానున్న రోజుల్లో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కృష్ణధర్మరక్షణ అండగా ఉంటారని మరొకసారి వాళ్ళకి చెప్పి ధైర్యం చెప్పి భరోసా కల్పించి మేమందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీడియా ముఖ్యంగా వీడియో చేయడం కొంచెం బాధాకరంగా వచ్చి మేము ఇక్కడ బయటికి వచ్చి వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరో కూడా ఇలాంటి సాహసాలు చెయ్యొద్దు, ఎందుకంటే మనకి కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి కడుపు కోత వాళ్ళకి మిగిలించొద్దు. మీకు ఏమైనా కష్టం వస్తే ఖచ్చితంగా కృష్ణధర్మరక్షణ అండగా ఉంటుంది, మీరు తెలియపరచండి. అంతేగాని ఇలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తు అలాగే పిల్లల భవిష్యత్తు అర్థం చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. కేడీఆర్ గారు కృష్ణధర్మ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు నేను ప్రతి ఒక్కరికి అండగా ఉంటాము. ఏ సమయంలో సరే మీకు అందుబాటులోకి వస్తాము, ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేస్తాము. మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సూచనలు ఇచ్చి ముందుకు నడిపించిన మా కేడీఆర్ గారికి యావత్ కృష్ణధర్మరక్షణ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మీ దాసరాజు. చూశారు కదా. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆత్మఘోష, ఆత్మ ట్రావెలింగ్, పునర్జన్మ సిద్ధాంతం గురించి
చెప్పాలనుకుంటున్న అవసరం ఇది. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక స్పిరిచువల్ గురించి చెప్తే అంతగా ఆసక్తి చూపించరండి. ముఖ్యంగా యువత, సీరియల్ చూసేటువంటి మహిళలు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. చెప్పిన అప్రస్తుతం, అనవసరం అనుకుంటున్నారు. అందుకని నేను చెప్పడం మానేస్తున్నా. కానీ ఇది అవసరం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి తెలియడం ద్వారా ఆత్మహత్యలు, ఘోరాలు, తప్పులు, అవమానాలు, బాధలు, ఇంకేదైనా దారుణమైన పాపాలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా ఆత్మహత్య నుంచి దూరంగా ఉంటారని చిన్న ఆలోచన. వాస్తవానికి ఆత్మహత్య ఎలాంటిదంటే అండి, ఇప్పుడు ఒక తల్లి కడుపులో ఒక పిండంగా తయారైనటువంటి, నేను ఇప్పుడు ఏం చదివి చెప్పట్లేదు, నేను ఎప్పటి నుంచో చదివి నా మనసులో ఉన్నవే మీకు చెప్తున్నాను. ఒక తల్లి కడుపులో పిండంగా మారినటువంటి ఒక బిడ్డ ఎంతో హాయిగా, ఒత్తుగా, ఆనందంగా, వెచ్చగా జీవిస్తూ ఉంటుంది. బిడ్డ తల్లి యొక్క ప్రేమ స్పర్శని ఆనందిస్తూ మెత్తని పరుపు మీద చుట్టుగా పడుకున్నట్టు ఎలాంటి పని చేయకుండా పోషణ లభిస్తూ హాయిగా ఉంటుంది బిడ్డ లోపల తల్లి కడుపులో. ఎప్పుడైతే తన తల్లి కడుపులో ఉన్న సమయం దాటిపోతుందో, తనకి నిర్దేశించిన సమయం 9 నెలలు దాటిపోతుందో, ఆ తర్వాత ఆ బిడ్డని బలవంతంగా బయటికి తోయబడుతుంది. లేకుంటే తల్లి ప్రాణం కూడా మిగలదు. అలా తోసేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటుందంటే ఫీలింగ్, తన లోపల ఫీలింగ్, ఆ చిన్న బిడ్డ ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే, నేను చనిపోతున్నానేమో, నేను ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయిందేమో. ఎందుకంటే ఇంతకాలం సంతోషంగా ఉన్న నన్ను బలవంతంగా ఇబ్బంది పెడుతూ చాలా దారుణమైన బాధని అనుభవిస్తూ ఎక్కడికో తోస్తున్నారు బయటికి. నేను ఇప్పటి వరకు బతికినటువంటి ఈ ఒక జన్మ నుంచి వేరొక జన్మకి వెళ్తున్నానా లేకపోతే చనిపోతున్నానా అనే అంటే ఇప్పటి వరకు బతికినటువంటి ఒక లోకం నుంచి బయటకు వెళ్ళిపోతున్నానా, ఈ లోకం నన్ను వదిలేసిందా అని అనుకుంటుందండి బిడ్డ. అందుకని ఒకసారిగా బయటికి రాగానే కొత్త వాతావరణం, తల్లి కడుపులో ఉండే బిడ్డ బయటికి రాగానే కొత్త వాతావరణం చూసి ఆ గాలి, ఆ వేడి, ఆ మాటలు, శబ్దాలు ఇవన్నీ వింటూ ఆశ్చర్యపోయి తన గందరగోళానికి గురయ్యి భయానికి గురవుతుంది. చనిపోయానని ఫీల్ అవుతుంది. ఆ సమయంలో షాక్ గురైనటువంటి ఆ బిడ్డ గొంతు సించుకుంటూ గట్టిగా అరుస్తుంది. అంటే ఒక బిడ్డ తల్లి కడుపులోంచి తన లోకాన్ని వదిలి బయటకు వచ్చేస్తున్నాను, చనిపోతున్నాను అనుకోవడం ఏదైతే ఆ పిల్ల, ఆ పాప, ఆ బిడ్డ ఏదైతే ఊహించుకుంటుందో, మనిషి జన్మ కూడా అలాంటిదేనండి. బతుకున్నంత వరకు ఇదే నా జీవితం, చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఒక జీవితం లేదు, అంతే, ఈ లోకం వదిలిపోయాను అనుకుంటే అది చాలా పొరపాటు. తెలియని వారి గురించి చెప్తున్నా. ఇంకొక లోకం నీ కోసం సిద్ధంగా ఉంది. ఇంకొక కర్తవ్యం కోసం వేచి ఉంటుంది. ఇంకొక జన్మ కోసం నువ్వు సిద్ధమై వెళ్తున్నావు. నీ భూమి మీద నీ లోకాలు చెల్లిపోయి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆత్మహత్య గురించి. తన 9 నెలలు నిండి బయటకు వచ్చేటువంటి బిడ్డ తన సమయం దాటకముందే బిడ్డని కడుపులో చంపేస్తే ఆ బిడ్డ వేరొక రకంగా బయటకు వస్తుంది. అలా కడుపులో ఉన్నటువంటి పసిబిడ్డని చిదిమేస్తే ఎంత పాపమో తన సమయం దాటకుండా. అలాగే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సంపూర్ణ జీవితాన్ని అనుభవించకుండా మన చేతులారే మనమే ఆత్మహత్య చేసుకుంటే అంతే ద్రోహం, అంతే దైవ నింద అనుకోండి. దైవానికి మనం ఇచ్చిన మాటకి కట్టుబడలేకుండా ఆ దైవాన్ని అవమానించినట్లే. ఆత్మహత్యకి మించిన మహాపాపం మరొకట్లేదు. మీరు అనుకుంటారు నేను చనిపోయాను, నా ప్రాణం నా ఇష్టం అని అనుకుంటారేమో. కాదు. మీ ప్రాణం మీ ఇష్టం కాదు. కొన్ని వాగ్దానాలకి, కొన్ని నమ్మకాలకి, కొన్ని జీవ ప్రక్రియలకి, మీరు చేసినటువంటి పూర్వజన్మ పాపాలకి, పుణ్యాలకి, కర్మకి లోబడి వాగ్దానం ప్రకారంగా ఈ జన్మ తీసుకుంటారు. ఈ జన్మలో ఆ బాధలు భరించలేక మీరు ఆత్మహత్య చేసుకుంటే ఆ వాగ్దానాన్ని తప్పనట్టే. మరొక జన్మ ఖచ్చితంగా ఎత్తవలసి ఉంటుంది. అంతకు మించిన దారుణమైన స్థితికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. దయచేసి ఆత్మహత్య పరిష్కారం అనుకోకండి. ఆత్మహత్య మహా పాపం. మరొక ప్రాణాన్ని మీరు తీసినట్లే. మీ ప్రాణం మీది కాదు, మరొక ప్రాణాన్ని మీరు తీసినట్లే భావించాలి. శివకేశవ గారి గురించి నేను చెప్పట్లా, యావత్ మానవాళికి వర్తించేటువంటి విషయాలు. ఈ విషయాలు బైబిల్, ఖురాన్ లాంటివి ఇంత వివరణగా లేవు. కేవలం మన సనాతన గ్రంథాల్లో మాత్రమే పూసగుచ్చినట్టు ఉంటాయి. అందుకని చెప్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే మీ ఇష్టం, నచ్చకపోతే నేనేం చేయలేను.
అయితే ఒక ఆత్మఘోష, మీరు ఎప్పుడైతే బలవంతంగా చనిపోతారో చనిపోయిన మరుక్షణమే వేరొక లోకానికి వెళ్ళిపోతారనుకోకండి. మీకు కొన్ని స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిలు దాటేంత వరకు కూడా మీరు ఈ లోకంలోనే సంచరిస్తూ ఉంటారు. ఆ సంచరించే సమయంలో మీరు చేసినటువంటి పాపాలు, పుణ్యాలు, తప్పులు మీకు గుర్తుకొస్తూ ఉంటాయి. గుర్తుకొచ్చారే అలా చేసి ఉండకూడదే, ఇలా చేసి ఉండవలసిందని చెప్పి మీరు ఆవేదనకు గురవుతారు. దాన్నే ఆత్మఘోష అంటారు. అంటే మీరు శరీరం విడిచారే కానీ మీ ఆత్మ మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఆత్మకి శరీరానికి పూర్తి వ్యత్యాసం. ఆత్మ వేరు, శరీరం వేరు. కానీ ఆత్మ శరీరంలో నివసించడానికి ఒక ఇల్లు మాత్రమే. ఒక ఇల్లు, మన శరీరం అనేది ఒక ఇల్లు, అతుకుల బొంత. ఆ బొంతలో ఆత్మ వచ్చి కొంతకాలం నివసిస్తుంది. తన అవసరం తీరగానే వెళ్ళిపోతుంది వేరొక అంతుల బొంతకు. మీ శరీరం నాశనం అవ్వగానే వెళ్ళిపోతుంది. కూలిపోయిన ఇంట్లో, వ్యర్థమైన ఇంట్లో, ధ్వంసమైన ఇంట్లో మనుషులు జీవించగలరా? అలాగే ఇది కూడా అలా ఆత్మ ట్రావెల్ చేస్తుంది. ఆత్మ అంటే ఏమిటో తెలుసా మీకు? ఒక సోల్. ఆత్మ అంటే ఒక జ్ఞాపకం. ఆత్మ అంటే ఒక జ్ఞాపకం. జ్ఞాపకం అంటే బుర్రలో ఫీడ్ అయి ఉన్న జ్ఞాపకం కాదండి. అది విశాల విశ్వాంతరాలలో ఒక రిసీవర్ ద్వారా క్యాప్చర్ చేసి భద్రపరిచేటువంటి ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్నే మనం ఆత్మ అంటాం. దాన్నే మన గ్రంథాలు పూర్వజన్మ వాసన అంటారు. ఏమంటారండి? పూర్వజన్మ వాసన. ఈ వాసన ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వస్తూనే ఉంటుంది, మీతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. మీ యొక్క కర్మని ఎప్పటికీ తప్పించుకోలేరు. మీరు చేసిన మంచి కర్మైనా మీ వెంట వస్తుంది, చెడు కర్మైనా కూడా మీ వెంట వస్తుంది. మీతో పాటు మరొక జన్మని తీసుకొని మిమ్మల్ని సుఖపెట్టాలా, నష్టపెట్టాలా, కష్టపెట్టాలా, నరక యాతనకి గురి చేయాలా, సుఖాలలో తేలి ఆడేలా చేయాలా, అన్నీ కూడా ఆ జ్ఞాపకం అనే దాన్ని బట్టి ఉంటుందండి. జ్ఞాపకం అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఇది ఒక ఫోన్, ఇది మన శరీరం అనుకోండి. ఏంటండి? ఇది మన శరీరం. అలాగే ఇంకొక ఫోన్ శరీరం, ఇది పాత శరీరం, పాత ఫోన్. కొత్త ఫోన్ కూడా కొనుక్కున్నాం అనుకోండి, యూత్కి అర్థమయ్యడానికి చెప్తున్నా. ఈ పాత ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఎవరెవరితో మనం మాట్లాడాలి, ఏమేమి మాట్లాడాం, అలాగే ఎవరెవరితో ఫోటోలు దిగాం, జ్ఞాపకాలు, కాంటాక్ట్స్, ఇంకా వీడియోస్, యాప్స్, ఇంకేదైనా కావచ్చు, మొత్తం కూడా వేరొక ఫోన్లోకి మనం ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఈ డేటా అంతా కూడా వేరొక ఫోన్లో ఎట్లా కనబడుతుందో, అలాగే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి మరొక జన్మ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ డేటా అందులో ఉంటుంది. కాకపోతే ఇక్కడ భగవంతుడు ఆడేటువంటి నాటకం, ఆయన లీలలు ఏంటంటే, వేరొక ఫోన్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫోన్లో డేటా ఇది అని తెలియనివ్వడు. మొదటి నుంచి ప్రారంభిస్తాడు, మతిమరుపుకు గురి చేస్తాడు. దీన్నే మాయా అంటారు, దీన్నే ప్రకృతి మాయా అంటారు, విశ్వాంతర మాయా అంటారు. ఈ మాయ ఈ ఫోన్ నుంచి ఈ డేటా ఇందులోకి వచ్చిందని తెలియక ఆ కొత్త ఫోను మళ్ళీ నేను ఒక జీవుని, నాకు ఒక ప్రాణం ఉంది, ఈ డేటా అంతా నాదే, ఈ యాస్త అంతా నాదే అని ఆ కొత్త ఫోన్ పనిచేస్తుంది. అంతే తేడా. మీరు చూస్తే పునర్జన్మ సిద్ధాంతం గురించి ఏ ఒక మత గ్రంథాలు చెప్పలేదు. కేవలం సనాతన ధర్మం మాత్రమే చెప్పింది. ఆత్మ అంటే ఏంటి, పునర్జన్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పింది. ఈ యొక్క పునర్జన్మ తీసుకోవడానికి గల కారణం కర్మ. ఆ కర్మ అజ్ఞానం నుంచి, అజ్ఞానం అహంకారం నుంచి తయారవుతుంది. అలా ఒకదానికొకటి మిళితమయ్యి ఏదైతే కర్మ చేశామో ఆ కర్మకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం పొలం పండిస్తున్నామంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనం పరిగెడుతున్నామంటే ఫలితం వస్తుంది. తింటున్నామంటే ఫలితం వస్తుంది. ఎవరినైనా తిడుతున్నామంటే దానికి ఫలితం ఉంటుంది. భగవంతుడిని ఆరాధిస్తున్నామంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఒకరికి సేవ చేస్తున్నామంటే ఫలితం ఉంటుంది. ఒకరిని తిడుతున్నా, దారుణంగా కొడుతున్నా, ఒకరిని చంపినా కూడా తగ్గ ఫలితం ఉంటుంది. ఒకరిని కాపాడినా దానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆ భగవంతుని సేవ, దేశ రక్షణ, ధర్మ రక్షణ ఏది చేసినా దానికి తగ్గ ఫలితం మళ్ళీ మనకు వస్తుంది. అది ఈ జన్మలో వస్తుందా, మరొక జన్మ తీసుకొని దాన్ని అనుభవిస్తామా అనేది ఆ భగవంతుడి లీల. మీరు చేసే పని బట్టి ఉంటుంది. అంతేగాని తొందరపాటి నిర్ణయాలు. మీ వెనక కుటుంబం ఉంది, భగవంతుడికి వాగ్దానం చేసి ఈ జన్మ తీసుకున్నారు. సంపూర్ణంగా, నిజాయితీగా, ధర్మంగా, క్రమశిక్షణతో, ఐకమత్యంతో, ప్రేమతో, కరుణతో ప్రేమిస్తూ, జీవిస్తూ, 10 మందికి ఉపయోగపడుతూ జీవించండి. జీవించండి. జీవించడమే ఆ భగవంతుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఎలా జీవించాలి? ధర్మబద్ధంగా జీవించాలి, న్యాయబద్ధంగా జీవించాలి, ప్రేమతో జీవించాలి, గౌరవంతో జీవించాలి, కృతజ్ఞతతో జీవించాలి, కృతజ్ఞతతో జీవించాలి, భక్తితో జీవించాలి, బాధ్యతతో జీవించాలి. జీవించాలి, జీవించాలి, జీవించాలి. మరణించడం
మీ హక్కు కాదు, మీ చేతుల్లో లేదు. మీది కాని దాన్ని మీరు నాశనం చేయకూడదు. మీ జన్మ మీది కాదు, జీవించడం మాత్రమే మీ పని. ఎంత బాగా జీవిస్తారన్నదే మీ పని. మరణించవద్దు. ఆత్మహత్య ఎవ్వరూ చేసుకోవడానికి వీలు లేదు. మీరు చేస్తే ఖచ్చితంగా పాపం చేసినట్టే. కర్మ నుంచి తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆపదలు ఉండి, ఎవరైనా సమస్యల్లో ఉంటే వాళ్ళకి ఓదార్పునివ్వండి, కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టండి. వారికి చేయూతనిచ్చి నిలబడేలా చేయండి. అంతేగాని వాళ్ళని విమర్శించి, వాళ్ళని హేళన చేసి, వాళ్ళని అగౌరవపరిచి, వాళ్ళని ఒక చేతగాని వాళ్ళలాగా క్రియేట్ చేసి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వారు చనిపోయే దారికి వెళ్ళేలాగా చేయకండి దయచేసి. మీరు మనుషులు కాకుల్లాగా మారి పొడవకండి. బతకనివ్వండి ప్రజల్ని. వీలైతే సహాయం చేయండి, లేకుంటే చేతులు కట్టుకుని వెళ్ళండి. చచ్చిపోయే స్థాయి వరకు వేధించకండి మనుషుల్ని. అది కూడా మహాపాపమే. అతను ఆత్మహత్య చేసుకోవడం ఎంత పాపమో, అతను ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొలిపినటువంటి వ్యక్తులు చేసింది కూడా అంతే పాపం. ఆ పాపం నుంచి ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించక తప్పదు. ఎవరైనా, అది ఈ రోజు కాతే రేపైనా మీకే అర్థమవుతుంది. గుర్తుంచుకోండి. ఈ విషయం చాలా అవసరం. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన, మీరు మాట్లాడే ప్రతి మాట, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో తప్పుగా ప్రవర్తిస్తున్నారు, దేనిపై అక్రమంగా ఆశపడుతున్నారు, మీది కాని దానిపైన మీరు చూపించేటువంటి మోజు, అతి ప్రేమ, అది ఎప్పటికీ ప్రమాదకరమే. మీ స్థాయికి మించినటువంటి కోరికలు, అత్యాశలు ఉండకూడదు. దానివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఈ పంచభూతాలు అనే 5 కళ్ళు ద్వారా ఆ భగవంతుడు ప్రతిదీ సేకరిస్తూ ఉంటాడు, స్టోర్ చేస్తూ ఉంటాడు. ప్రతి దానికి మీకు శిక్ష లేదా గౌరవం రెండు ఏదో లభిస్తూ ఉంటుంది. మీరు దేన్నైనా మోసం చేయగలరు, సూర్యచంద్రుల్ని మోసం చేయగలరా? మీరు దేన్నైనా కన్ను గప్పి ప్రవర్తించగలరు, గాలి నుంచి, వెలుతురు నుంచి మీరు తప్పించుకోగలరా? చెప్పండి. భూమి మీద ఉండే కదా మీరు చేయాలి, గాలిలోనే కదా మీరు చేయాలి, రాత్రో పగలో కూడా చేయాలి కదా మీరు. ఆఖరికి మీ విశ్వాంతరాల నుంచి మన కోసం వచ్చినటువంటి ఆత్మ అనే ఒక శక్తి, ఆ భగవంతుడి ద్వారా మనకు వచ్చినటువంటి ఈ చైతన్య శక్తి నీ మనసులోనే, గుండె లోతుల్లోనే ఉంటుంది. శరీరం అంతా ఆవహించి ఉంటుంది. శరీరంతో చేసే ఏ తప్పునైనా ఆ భగవంతుడు ఇట్టే కనిపెట్టగలడు. ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి నుంచి తప్పించుకోవద్దు. ప్రకృతి నుంచి అసలే తప్పించుకోలేరు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఆత్మహత్యల వైపు వెళ్ళకండి. ధైర్యంగా జీవించండి. ఒక్క మాట చివరిలో చెప్పి ముగిస్తా మిత్రులారా. మీరు జీవించడానికి సకల సన్నద్ధమై ఉన్నప్పుడు ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుంది. మిత్రులారా, ప్రతి మనిషికి. ఒక వ్యక్తికి చెయ్యి ఉండకపోవచ్చు, ఒక వ్యక్తికి కాలు, మరొక వ్యక్తికి కన్ను, మరొక వ్యక్తికి అందమైన మొహం, దేహం ఏది లేకపోవచ్చు. కానీ మీరు జీవించాలి. మీరు తినడానికి అన్నం కుడి చేతిని వాడుతున్నారు, కుడి చేయలేదు, ఎడం చేత్తో తినండి, తప్పేంటి? అంతేగాని నేను వేగంగా పరిగెట్టలేకపోతున్నాను కాబట్టి ఈ జీవితం వేస్ట్, నేను కుడి చేత్తో తినలేకపోతున్నాను కాబట్టి ఈ జీవితం వేస్ట్, నేను మంచిగా చదువుకోలేకపోతున్నాను కాబట్టి ఈ జీవితంలో వ్యర్థం, వేస్ట్ గాడిని, నేను మంచి పని చేయలేకపోతున్నాను కాబట్టి వేస్ట్ గాడిని, మంచి జీతం సంపాదించలేకపోతున్నాను కాబట్టి నేను పనికిరాని వాడిని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కాబట్టి నేను పనికిరాని వాడిని, సమాజంలో గౌరవం లేదు కాబట్టి పనికిరాని వాడిని. అస్సలు ఇలా అనుకోవద్దండి. ఆఖరికి 10th క్లాసులో మార్కులు సరిగ్గా రావట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. అవసరమా? మీకు శరీరం, ఇంత పెద్ద శరీరం ఉన్నప్పుడు ఒక ఏలు పోయింది, జీవించలేరా? ఒక ఏలు పోయింది కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకోవడం అనవసరమా? అది అత్యంత హాస్యాస్పదమవుతుంది. ఒక చెయ్యి లేదు, జీవించాలి. 2 చేతులు లేవు, జీవించాలి. 2 చేతులు 2 కాళ్ళు లేని వారు కూడా జీవిస్తున్నారు. మాట్లాడడానికి నాలుక లేని వారు జీవిస్తున్నారు, వినడానికి చెవులు లేని వారు జీవిస్తున్నారు, చూడడానికి కళ్ళు లేని వారు జీవిస్తున్నారు. అంతకంటే దారుణమా? పోనీ మీకు ఆస్తిపాస్తులే లేవనుకుంటే రోడ్డు మీద అడుక్కు తినేవారు ఎలా జీవిస్తున్నారు? తినడానికి తిండి లేని వాళ్ళు జీవిస్తున్నారు. మీకు పిల్లలు లేరనుకున్నప్పుడు అసలు పెళ్ళిళ్ళే చేసుకోలేని వారు జీవిస్తున్నారు. మీకు పెళ్లి కాలేదు అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళయ్యి దాని ద్వారా ఎంతో ఆవేదనకి గురయ్యి, భార్యతోనో భర్తతోనో ఆవేదనకు గురయ్యి చనిపోయిన వారు ఉన్నారు. ఏది ఈ సృష్టిలో గొప్పది అనుకోవడం మంచిది కాదు. అసలు ఈ సృష్టిలో గొప్పదే లేదు అనుకోవడం కూడా మంచిది కాదు. మీరే అందరికంటే గొప్పవారు అనుకోవడం కూడా మంచిది కాదు. మీరే అందరికంటే హీనుడు అనుకోవడం కూడా మంచిది కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడు,
తటస్థంగా ఉండు. దేన్ని వ్యసనంగా వాడకు. బంధువులైనా, భార్యనైనా, భర్తనైనా, ఆస్తినైనా, ఇంకేదైనా, మందునైనా, మద్యాన్నైనా, మాంసాన్నైనా, ఇంకేదైనా ఆహారపు అలవాట్లైనా, జూదాన్నైనా, దేన్నైనా కూడా అతిగా చేస్తే, ఆఖరికి ప్రేమ కూడా అతిగా అయితే అది వ్యసనం అంటాడు భగవంతుడు. దేనికి వ్యసనపరుడుగా మారకు. తటస్థంగా ఉండు. నీకెంత కావాలో అంత ఉండు. అది బాగుంది కాబట్టి, నీకు నచ్చింది కాబట్టి విపరీతంగా దాన్ని చేసేయడం ద్వారా నువ్వే నష్టపోతావు. నీ సమయం వృధా అవుతుంది. నీ ఆత్మ క్షోభిస్తుంది. నువ్వు చేయవలసిన పనులు పక్కన పెట్టి వృద్ధమైన పనుల మీద నువ్వు దృష్టి పెట్టి నీ స్థాయికి మించిన కోరికలు, స్థాయికి మించిన అప్పులు, స్థాయికి మించిన ఆర్భాటాలు, స్థాయికి మించిన ఏదో చేయాలనుకొని చివరికి ఇలాంటి ఆత్మహత్యల స్థాయికి వెళ్ళకండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నాను. మంచి మాటలు నేను స్పిరిచువల్గా చాలా చెప్పాలనుకుంటూ ఉంటాను, కానీ అది అందరూ అర్థం చేసుకోలేరు. చేసుకున్నా కూడా నాకేం ఉపయోగపడుతుందో అనుకుంటారు, లేకుంటే 2 రోజుల్లో మర్చిపోతారు. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు మన గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే నేను వీడియోలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మన సనాతన గ్రంథాలు చదవండి. జై శ్రీరామ్. ఆత్మహత్య మహాపాపం. స్వస్తి. నేను మీ కెరియర్. జై శ్రీరామ్, జై భారత్. ఎవరైతే శివకేశవ గారు ఉన్నారో ఆయన ఒక ఆత్మ శాంతించాలని, ఆయన ఉన్నత గతులకు చేరుకోవాలని యావత్ కృష్ణ ధర్మ రక్షణ నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. స్వస్తి.